అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ ప్రభుత్వం భూమి లేని నిరుపేదలకు, కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయల ఆర్థిక సహాయం అకౌంట్లో వేస్తామని చెప్తున్నారు. డిసెంబర్ 28వ తేదీన 6,000 వేస్తాం, మిగిలిన 6,000 రెండో దశ వేస్తామని చెప్పి చెప్తున్నారు. మరి భూమి లేని కూలీలను, భూమి లేని పేదలను ఎలా గుర్తిస్తారు? మరి మార్గదర్శకాలు సిద్ధం చేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి రేషన్ కార్డులు, రైతు భరోసా, విద్యుత్ కమిషన్పై రిపోర్ట్ పైన చర్చ జరిగింది. తర్వాత మరి ఈ ఏటా 12,000 ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది. మరి కొత్త రేషన్ కార్డుల అంశంపైన చర్చించారు. కాబట్టి మరి ఎలా గుర్తించి ఎవరికి 6,000 వేస్తారు, మరి ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, మరి మేము మాకు అకౌంట్లో 12,000 పడతాయా, మేము అర్హులమా కాదా అని చెప్పేసి పేద ప్రజల్లో అయితే చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. మరి పేదలను ఎలా గుర్తిస్తారు? మరి భూమి లేని పేదలందరి ఖాతాల్లో 6,000 జమ చేస్తారా? మరి పట్టణ పేదల సంగతి ఏంటి? లబ్ధిదారుల ఎంపికకు మరి ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు అంటూ ఇక్కడ ఒక సమస్య అయితే వస్తుంది. ఇది విస్తృత చర్చకు కూడా దారితీస్తుంది. ఇంతవరకు మరి పేదలని, భూమి లేని వారిని గుర్తించడానికి ఈ పథకానికి సంబంధించి అర్హులు ఎవరు, అర్హుల ఎంపికకు ప్రాతిపదిక ఏమిటన్నది తేల్చలేదు. భూమి లేని నిరుపేదలు అన్న ప్రకటన సారాంశంపై విస్తృత స్థాయిలో చర్చ జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న భూమి లేని నిరుపేదలందరి ఖాతాల్లో జమ చేస్తారా, లేక తెల్ల కార్డు కలిగి ఉన్న కుటుంబాలను మాత్రమే లబ్ధిదారులుగా ఎంపిక చేస్తారా అన్నది కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరి గ్రామీణ ప్రాంతాల్లో తెల్ల రేషన్ కార్డులో జరిగిన అవినీతి కారణంగా కొంత ఆర్థికంగా బలమైన కుటుంబాలకు కూడా ఇప్పుడు తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. కాబట్టి తెల్ల రేషన్ కార్డుదారులందరికీ ప్రభుత్వం అందించే 12,000 ఆర్థిక చేయూత పథకాన్ని కూడా ఎంపిక చేసే అవకాశం అయితే లేకపోలేదు. భూమి లేని నిరుపేదలంటే భూమి లేని వారిలో కూడా సంపన్నులు ఉండవచ్చు. కాబట్టి 10 రోజుల్లో లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నది ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం నిబంధనలు విడుదల చేయాల్సి ఉంది. కొంతమంది ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో భూమి లేదని చెప్పిన వారందరికీ ఎంపిక చేస్తారని ప్రచారం అయితే సాగుతుంది. మరి భూమి లేని వారు భూమి లేదని చెప్పినంత మాత్రాన ప్రభుత్వం ధృవీకరిస్తుందా అన్నది ఇంకా తేల్చాల్సి ఉంది. మొత్తంగా డిసెంబర్ 28న ప్రభుత్వం జమ చేయనున్న 6,000 రూపాయల నగదు గురించి విస్తృత చర్చ అయితే సాగుతుంది. మరి గ్రామీణ పేదలకు సంబంధించి భూమి లేని వారని ప్రచారం జరుగుతుండగా ఇదే సమయంలో పట్టణ పేదల సంగతి ఏమిటన్న చర్చ తెరపైకి వచ్చింది. గడిచిన దశాబ్ద కాలంలో వ్యవసాయ రంగంలో వచ్చిన ఒడిదుడుకుల కారణంగా మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదలందరూ కూడా పట్టణాలకు వలస వెళ్లారు. బజారు కూలీలు మొదలుకొని వివిధ వృత్తుల్లో వివిధ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. మరి వీరందరూ రెక్కాడితే కానీ డొక్కాడని స్థితిలో ఉన్నారు. మరి భూమి లేని నిరుపేదలంటూ గ్రామీణ పేదలు లెక్క వేస్తున్న ప్రభుత్వం పట్టణ పేదల ఎంపికకు సంబంధించి మరి ఎటువంటి రూల్స్ పాటిస్తుందన్న దానికోసం మరి పట్టణ పేదలు కూడా ఎదురుచూస్తున్నారు. కాబట్టి లబ్ధిదారుల ఎవరన్నా దానిపైనే మరి చర్చ అయితే సాగుతుంది. మరో 10 రోజుల్లో అమలు కాబోతున్న ఈ పథకానికి సంబంధించి అధికార యంత్రాంగం ఈ 2-3 రోజుల్లో క్లారిటీ ఇస్తుంది. దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా లబ్ధి పొందాలి అనే అంశాల మీద మన ఛానల్లో తెలియజేస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే లైక్ చేస్తూ, మీ ఫ్రెండ్స్ షేర్ చేస్తూ, మీ రిలేటివ్స్ షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.